టోజీ ఫుషిగురో ఈ పేరు వినగానే రూత్లెస్ అసాసిన్, జాకెట్ బాడీ, ఆరా ఫార్మింగ్ గుర్తొస్తుంది కదా. కానీ వీటన్నిటికన్నా ముందు తను గోత్రు అయిన అవమానమే పెద్దది. మోస్ట్ పవర్ఫుల్ క్లాన్ అయిన జెనిన్ క్లాన్ లో పుట్టినా కూడా జీరో కర్స్డ్ ఎనర్జీ ఉండేది. జుజుట్సు కైసన్ యూనివర్స్ లో కర్స్డ్ ఎనర్జీ లేకపోతే చాలా హీనంగా చూస్తారు. అని మన టోజీ ఫుషిగురో ఎలైట్ సార్సరర్స్ అయిన గోజో సతురు అండ్ గెటో సుగురుకి చెమట పట్టకుండా చావు అంచు చూపిస్తాడు. టోజీకున్న హెవెన్లీ రెస్ట్రిక్షన్ వల్ల ఫిజికల్ స్ట్రెంత్ అన్ని లెవెల్స్ ని బ్రేక్ చేసేస్తుంది. అండ్ జీరో కర్స్డ్ ఎనర్జీ ఉండడం వల్ల ఎవరికి చిక్కడు దొరకడు. బేసికలీ టోజీ ఫుషిగురో ఇస్ ఎ వాకింగ్ అండ్ టాకింగ్ వెపన్. వాడి ఎగ్జిస్టెన్స్ అండ్ వాడి యాక్షన్స్ జేజేకే యూనివర్స్ ని రీషేప్ చేసేసింది. ఇంత డేంజరస్ అయిన టోజీకి వాడిని అవమానించిన జెనిన్ క్లాన్ వేసేయడం పెద్ద పని కాదు. అని మనోని ఆపింది మాత్రం వాడి ప్రేమనే. వాడికి వాడి వైఫ్ అంటే ఎంత ఇష్టం అంటే వాడి ఇంటి పేరు పక్కన పడేసి వైఫ్ ఇంటి పేరు పెట్టుకున్నాడు. టోజీ జెనిన్ నుంచి టోజీ ఫుషిగురో అయ్యాడు. కానీ టోజీ వాడి వైఫ్ డెత్ తర్వాత ఇంకా ఎమోషన్లెస్ గా, ఇంకా రూత్లెస్ అసాసిన్ అయ్యాడు. టోజీని చంపడానికి మోస్ట్ పవర్ఫుల్ సార్సరర్ అయిన గోజో సతురు రివర్స్ కాస్ట్ టెక్నిక్ ని మొత్తం మాస్టర్ చేసి తన పవర్ఫుల్ టెక్నిక్ అయిన హాలో పర్పుల్ ని యూజ్ చేసి చంపాల్సి వచ్చింది. టోజీ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే మనకి ఎవ్వరి వ్యాలిడేషన్ అవసరం లేదు. సిస్టమ్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా ఓన్ వేలో మనం షైన్ అవ్వచ్చు. టోజీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతమంది జిమ్ కి వెళ్తున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ క్యారెక్టర్ అనాలిసిస్ కావాలో కామెంట్స్ లో చెప్పండి.